మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగు చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ, మన ఎంత బాధల్లో ఉన్నప్పటికీ, ఎంత సమస్యలో ఉన్నప్పటికీ మరి అవన్నీ తొలగించి మరి ఆదరిస్తాను నేను అని మాటిస్తున్నాడు అనమాట అండి. అంతే కదండి. మరి వారికి ఉన్న బాధలు, బలహీనతలు, సమస్యలు, అప్పులు అవి ఉన్నప్పటికీ కూడా అవన్నిటినీ కూడా తొలగించేసి ఆనందాన్ని కలుగు చేస్తానని మాటిస్తున్నాడు ఇందులో. అలాంటి ఆదరణకరమైన వాగ్దానం దేవుడు మొదటి జామున మనకి ఇస్తున్నాడంటే దేవుని యొక్క మహాకృపని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఇలాంటి ఆదరణకరమైన మాటలు, వాగ్దానాలు ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. అలా చేయడం వల్ల మరి పంపిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి చిన్న వాగ్దానము నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. మరి దినమంతా దీవెన ఆశీర్వాదాలతో మరి నింపబడాలని మనం కోరుకుందామండి. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినము రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మనపైన, మన బిడ్డలపైన, మన కుటుంబాలపైన, ప్రతి ఒక్కరిపైన మరి ఉండాలని కోరుకుందామండి. మరి ఎప్పుడు కూడా మనము సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నది ఆయన కోరిక. మనకు బాధలు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ అన్నీ కూడా ఆయన ముందు పెట్టుకుంటే వెంటనే దాన్ని తొలగించేస్తాడు. మరి అంతేగాని బాధలు ఉన్నాయని, బలహీనతలు ఉన్నాయని, సమస్యలు ఉన్నాయని దాన్ని పట్టుకుని మనం ఏలబడకూడదు. దేవుని సన్నిధిలో పెట్టుకుని మొరపెట్టుకోవాలి. అలా మొరపెట్టుకున్నట్లయితే నీకున్న ప్రతి సమస్య తొలగిపోతుంది అనమాట అండి. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు ఆ దినమంతా. అలాగా ఉండాలని కోరుకుంటూ ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.